ఫ్రెండ్స్, ఇవాళ అడోలసెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే చూసేద్దాం. అడోలసెన్స్ వెబ్ సిరీస్ అనేది ఒక సైకాలజికల్ థ్రిల్లర్ అనే బిరుదైతే ఇవ్వచ్చు. ఈ సిరీస్లో ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామాని చాలా గ్రిప్పింగ్గా అయితే ప్రజెంట్ చేశారన్నమాట. మనకి నెరేషన్ అంతా చాలా స్లో పేస్డ్గా అయితే ఉంటుంది. కొన్ని చోట్ల అయితే మనకి చాలా లాంగ్ డ్రాన్ అవుట్ సీన్స్ అయితే ఉంటాయి. కానీ ఎంత లాంగ్గా ఉన్నా సరే ఇది ఆడియన్స్కి అయితే కరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. స్టోరీకి వచ్చేస్తే స్టోరీ మొత్తం జేమీ అనే ఒక టీనేజ్ బాయ్ క్యారెక్టర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. వాడి లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్, స్కూల్ యొక్క ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్స్, సోషల్ మీడియా ఇంపాక్ట్ని మొత్తం రియలిస్టిక్గా అయితే చూపించారు. స్కూల్ సీన్స్లో అయితే స్టూడెంట్స్ యొక్క బిహేవియర్, టీచర్స్ ఎలా రియాక్ట్ అవుతారు, క్లాస్ రూమ్ యొక్క టెంపరేచర్ అనేది చాలా రా అండ్ రియలిస్టిక్గా అయితే చూపించారు. కొన్ని మందికి ఇది కొంచెం ఓవర్ ఎగ్జాక్టరేటెడ్గా అనిపించవచ్చు, కానీ యాక్చువల్ రిప్రజెంటేషన్ లాగానే ఉంది ఇది. ఓకే, మనం ఇంతకీ ఈ వెబ్ సిరీస్లో హైలైట్స్ అయితే చూసినట్టయితే ఎపిసోడ్ 3 అనమాట. ఎపిసోడ్ 3లో జేమీ ఒక మహిళ అనమాట. వీళ్ళిద్దరికి మధ్య జరిగే కన్వర్సేషన్ అనేది బెస్ట్ అనమాట. సీన్ మొత్తం న్యాచురల్గా రాగా అయితే ఎలివేట్ చేశారు. ఏ పాజ్, ఏ ఇంటెన్సిటీ, ఏ డిస్కంఫర్ట్ అయితే ఉండదు. ఇక్కడ ఇది ఆడియన్స్ చూస్తూ ఉంటే వాళ్ళకు ఆల్మోస్ట్ ఈవ్ డ్రాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎపిసోడ్ 3 అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు 20 years ఏజ్ వాళ్ళు, ఎస్పెషల్లీ ఇప్పుడు హై స్కూల్ లైఫ్లో ఎలా ఉంటాడో చూసిన వాళ్ళు ఇది చాలా రిలేటబుల్గా అయితే ఫీల్ అవుతారనమాట. అంటే మనం బీటెక్లో, ఎస్పెషల్లీ లైక్ ఇంటర్ బీటెక్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఇది బాగా కనెక్ట్ అవుతుంది. స్టూడెంట్ బిహేవియర్స్, మినీ స్కర్ట్స్, బ్యాక్ టాక్ టు టీచర్స్, అండ్ టీచర్ల మీద సెటైర్ వేయడాలు, సోషల్ మీడియా రిప్రజెంటేషన్స్ అన్నీ చాలా జెన్యున్గా అయితే చూపించింది అనమాట ఈ వెబ్ సిరీస్లో. కొంచెం టీచర్స్ అనేది ఓవర్ యాక్షన్గా అనిపించింది కొన్ని చోట్ల. ఓవరాల్గా స్కూల్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా క్లీన్గా అయితే చూపించారనమాట, ఎక్సెప్ట్ దట్ టీచర్స్ ఓవర్ యాక్షన్స్ తప్ప. మనం ఇన్స్టాగ్రామ్స్ చూస్తాం కదా, ఇన్స్టాగ్రామ్ కామెంట్లు, ఆన్లైన్ కన్వర్జేషన్స్, ఈ విషయంలో డీటెయిలింగ్ అయితే బాగా సూపర్గా చూపించారు. ఈమోజీస్ యూజ్ చేయడం, ఫాస్ట్ పేస్డ్ ఇంటరాక్షన్స్ అండ్ ఆన్లైన్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ రియల్ లైఫ్ టీనేజర్స్ ఎలా బిహేవ్ చేస్తారో అలాగైతే చూపించారు. ఇది ఎగ్జాక్ట్గా జెన్జీ లైఫ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. మనకి దీంట్లో వచ్చేసి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ జేమీ ఫ్రెండ్కి యాక్చువల్లీ జరిగింది క్లారిటీగా లేకపోవడం కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. వాడిని లాక్డ్ ఎట్ హోమ్ అని మెన్షన్ చేశారు, బట్ ఫుల్ క్లోజర్ అయితే ఇవ్వలేదు. అలాగే మర్డర్ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ ప్రొసీజర్స్, మోటివ్ క్లారిటీ లేకపోవడం, సస్పెన్స్ని మెయింటైన్ చేసిన కొంచెం అన్రియలిస్టిక్గా అనిపించింది అనమాట. అక్కడ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్సెస్కి వచ్చేస్తే జేమీ క్యారెక్టర్ ప్లే చేసిన ఆ యాక్టర్ ఎవరో తెలియదు, కానీ వాడి యొక్క పెర్ఫార్మెన్స్ అయితే అవుట్స్టాండింగ్ అనమాట. వాడిని చూస్తూనే యాక్టింగ్ చేశాడు అనిపిస్తుంది అనమాట. పర్ఫెక్ట్ యాక్టర్ ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేశాడు. అంత చిన్న వయసులో అలా యాక్ట్ చేయడం అయితే చాలా కష్టం అని చెప్పాలి. ఆ క్యారెక్టర్లో అయితే జీవించేశాడు అనమాట. ఫాదర్ రోల్లో ఉన్న క్యారెక్టర్ అయితే ఎమోషనల్ డెప్త్ చాలా స్ట్రాంగ్గా అయితే పోర్ట్రే చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ మూమెంట్స్లో ఆ గిల్ట్ రియలైజేషన్ ఉంటుంది చూసావా, అదైతే చాలా హార్ట్ టచింగ్గా అనమాట. ఫైనల్గా వచ్చేస్తే వెబ్ సిరీస్ అనేది లైట్ స్లో పేస్డే, కానీ స్టోరీ టెల్లింగ్ని అయితే మనం అప్రిషియేట్ చేయాలి. సైకలాజికల్ థ్రిల్లర్ లవర్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ పిక్ అనమాట. కొన్ని మైనర్ ఫ్లాస్ అనేవి ఉన్నాయి, అయినా సరే దీనికి మంచి హైప్ అయితే ఉంది. ఇప్పుడు తప్పకుండా చూసేయండి. నేను దీనికి ఇచ్చే రేటింగ్ 8/10. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి.